ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ ధనుష్ నంబూద్రి స్వామి. మరి గత వారంలో జరిగినటువంటి రాశి ఫలాలను అనుసరించి మరి మా గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క శిష్యుడిగా నా కేరళ ఆస్ట్రాలజీని అనుసరించి ఈ యొక్క రాశి ఫలాలకు మరి ఈ 12 రాశుల వారికి కూడాను మరి ప్రతి ఒక్కరికి కూడాను అద్భుతమైనటువంటి ఫలితాల కోసం మనం గత వారం కింద చెప్పుకున్నాము. అలాంటి వారంలోనే మరి మొన్న 2 రోజుల కిందట జరిగినటువంటి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వివిధ పుణ్యక్షేత్రాలలో శివస్వరూపమైనటువంటి ఆ దేవీ దేవతల యొక్క శివనామస్మరణలో ఉండి మారుమోగినటువంటి ప్రతి ఊరు వాడంతా కూడా సుభిక్షితంగా మనం కొన్ని నియమాలు చెప్పాం. దాని పరంగానే కాకుండా చేసుకుంటూ కంటిన్యూగా ఆ శివరాత్రి రోజున వివిధ కార్యక్రమాల్లో పుణ్యక్షేత్రాలలో వివిధ పంచామృత అభిషేకాలతో ఆ స్వామి అభ్యంగన స్థానాల్లో మన యొక్క ములిగి తేలి ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా పరమశివుడి అనుగ్రహం ప్రతి ఇంటా కూడా ఆనందంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆ యొక్క సిరి సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరి నేను వేడుకుంటున్నాను ఆ భగవంతుడిని. అంతేకాకుండా మరి కుంభమేళ వెళ్ళొచ్చా నేను కూడాను. ఆ శివనామస్మరణలోనే కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం, ఆ కుంభమేళ స్థానఘట్ట తదనంతరం అంతా కూడా చాలా అద్భుతంగా ఆ యొక్క నమ్ముకున్నటువంటి దేవుళ్ళని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఆ సంపూర్ణ అనుగ్రహం, శివుని యొక్క ఆశీస్సులు, ఆ దేవత యొక్క అనుగ్రహం, కాశీ అన్నపూర్ణ సమేత ఆ దేవీ దేవతల యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఆ కుటుంబంలో ఉండాలని మనస్ఫూర్తిగా మరి నేను ఆ స్వామిని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఇంట సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నాను. అంతేకాకుండా ఈ శివరాత్రి పర్వదినంలోనూ కుంభమేళ స్థానానంతరం ప్రతి ఒక్కరికి కొన్ని వేల కోట్ల మంది యొక్క పుణ్యస్థానం ఆచరించారు. ఇప్పటి వరకు ప్రముఖ స్థలంలో అలాంటి పుణ్యస్థలంలో ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ కూడాను మనం చూస్తూ ఉన్నాం. చాలామందిని శాస్త్రజ్ఞులే కానీ మళ్ళీ చాలామంది ప్రముఖులు, రాజకీయ నేతలు, కేంద్రానికి సంబంధించిన కానీ ప్రతి ఒక్కరు కూడాను సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ యొక్క కుంభమేళ స్థానం ఆచరించారు. చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టి వారందరూ కూడాను అక్కడికి వచ్చి స్థానం ఆచరించి మరింత వారికి కూడా వారు చేసుకునే ఒక సినీ ఫీల్డ్ పరంగాను సినిమా పరంగా ప్రతి ఒక్కటి మంచి జరగాలని వాళ్ళ కుటుంబం కానీ బాగా నమ్మి ఆ యొక్క పుణ్యస్థానం ఆచరించారు. అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా మళ్ళాగా అందరూ ఆలోచించి పరమశివుని యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా మరి వేడుకుంటూ మరి ముందుగా మనం ప్రతిరోజు ప్రతి వారం తెలుసుకునే కొన్ని రెమెడీస్ పరంగా గాను కొన్ని నక్షత్ర పరంగా కానీ రాసుల పరంగా కొన్ని మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ వారం కూడాను మనం ఆస్ట్రాలజీ పరంగానే మనం తెలుసుకుందాం గణపతి శ్లోకంతో. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. మొదటిగా మేషరాశి. మరి ఈ యొక్క మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్యతో మొదలుపెట్టి చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. గత వారంలో మనం చెప్పుకునే వచ్చాము. చాలా అంటే చాలా వరకు మెరుగుపడింది. గురువుగారు మనం వచ్చాము, మన దేవాలయం దగ్గరకు వచ్చి మరి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు చేయమన్నారు, అన్నీ చేస్తాం. చాలా అంటే చాలా సత్ఫలితాలు దక్కే మాకు కూడా. ప్రతి ఒక్కరూ కూడా మా ఇంటిలి 10 పిల్లలతో పాటు సంతోషంగా ఆ యొక్క కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాం. ఆ రోజు మాకు అంతా ఆధ్యాత్మికంగా చాలా సంతోషంగా ఉన్నాము. ఆ భగవంతుడిని మేము వస్తూ అడిగింది ఒకటే, మా యొక్క కుటుంబం నేను చేసే ఏదైనా సరే అదృష్టంగా ఉండాలని భావించి మనస్ఫూర్తి మొక్కుకొని వచ్చాము గురువుగారు అని చెప్పన్నారు. అలాగే కంటిన్యూగా వెళ్ళండి.
ఖచ్చితమైనటువంటి మీరు అక్కడ పరమశివుడి యొక్క అదృష్టాన్ని మీరు భాగ్యంగా భావించారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా మీరు ఏదైనా సరే కార్యక్రమం తలపెట్టేటప్పుడు పుణ్యక్షేత్ర దర్శనం చేసేవారు మీరందరూ, ప్రతి ఒక్కరు శివరాత్రి రోజే కానీ దాని ముందే కానీ ఎవరైనా సరే చేసిన వారే. వెళ్ళలేని వారు కూడాను ఇంట్లో ఆ శివుని యొక్క ఓం నమ శివాయ అంటే చాలు ఆ పరమాత్ముడు మన ముందుండి చేసేటువంటి కార్యక్రమాలు ముందు తీసుకెళ్తాడు. మరి అంతేకాకుండా మీ యొక్క మేషరాశి వారికి ప్రతినిత్యము కూడా శివ పంచాక్షరితోనే మొదలు పెట్టండి. సూర్యదేవుని నమస్కారం చేయండి, తూర్పు దిశగా ప్రయాణం చేయండి. నూతనంగా ఏదైనా సరే కొత్తగా కొనాలి, వ్యాపారం చేయాలి, బిజినెస్ పరంగా కానీ ఆర్థికంగా ఇలా కొన్ని చెక్కులు ఉన్నా వెళ్ళటానికి ఆ పరమశివుడి మీకు దారి చూపించాలి. పంచామృత అభిషేకాలతో మేషరాశి వారు ఆ స్వామిని అర్పించిన సాక్షాత్కారం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. నూతనంగా కొత్తగా ఎవరైనా మీరు పెట్టుబడి చేయాలి, ఇలాగా కొన్ని ఉన్నాయి, అలాంటి వాటికి ఎప్పుడైనా సరే మీరు మంచి డేట్ చూసుకొని దాని యొక్క నక్షత్ర బలం చూసుకొని ఆ గడియలు చూసుకొని ప్రారంభం చేయండి. వ్యాపారం అయితే అలా ముందుకు వెళ్ళొచ్చు. ఆరోగ్యం పట్ల అప్రమత్తం వహించి నూతన సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది. మీరు చేసే ప్రతినిత్యము కూడాను ఆ పంచామృత అభిషేకాలతో ఆ స్వామిని ఆరాధించి మరీ ముందుకు వెళ్తే మీకు సత్ఫలితాలు దక్కుతాయని మరి తెలియజేస్తున్నాయి మేషరాశి వారికి. మరి తదుపరి రాశి వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్యతో చూద్దాం. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. మరి కొన్ని సందర్భాల్లో రెమెడీస్ పరంగా మేము ముందుకెళ్తున్నాం గురుగారు, ఇంకా మాకు ఏదైనా పాజిటివ్ ఎనర్జీ కావాలి, కొన్ని అవుతున్నాయండి, కొన్ని పనులు మేము అనుకున్నట్లు 2, 3 అయినా ఇంకా 4, 5 ఉన్నాయండి అంటే అది లెక్కగా పెట్టుకోకండి. అయ్యే సందర్భం వస్తే మీరు వారాలు, రోజులు, నెలలు అవసరం లేదమ్మా. మీరు ఏదైనా సంకల్పం చేసుకుంటే అది ఆ రోజే అవ్వచ్చు, ఆ నిమిషమే అవ్వచ్చు, అలాగే 24 గంటలోనే అవ్వచ్చు. మనం అవ్వాలి అనే సంకల్పం ఇంకా రాలేదు అని ఎప్పుడు మైండ్లో పెట్టుకోవద్దు. ఆ పరమాత్మని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడాను ఆ అదృష్టాన్ని వచ్చేటువంటి భాగ్యాన్ని చూసుకోండి తప్ప ఇంకా రాలేదు, ఇంకా నాకు వరం కోరుకున్నాను, ఇంకా అది అలాంటి మైండ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా అది వెనక్కి వెళ్తూనే ఉంటుంది. మీరు ఆ భగవంతుని భారం వేసి ముందుకు వెళ్ళండి. ఆధ్యాత్మికంగా మీరు ఏదైనా కార్యక్రమం చేస్తే కూడా ఖచ్చితంగా ఆ పరమాత్మను అనుగ్రహం ఉండాలి. మీ యొక్క సన్నిహిత వర్గాల నుంచే కానీ ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి మీకు ఈ వారం అంతా కూడా చాలా అంటే చాలా మెరుగుపడతారు. ప్రతి ఒక్కరూ కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కొంతమంది ఉన్నవాళ్ళే కానీ వ్యాపార పరంగా చేసేవాళ్ళు కానీ ఉద్యోగ స్థలాల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారే కానీ వివిధ రంగాల్లో ఒక డిపార్ట్మెంట్ సెక్టర్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రాశి వారు ఈ వారం చాలా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా తూర్పు దిశ ప్రయాణం చేయండి. నూతనంగా సన్నిహితులు కొత్తగా పరిచయాలు ఏర్పడితే అప్రమత్తం వహించండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశి వారు శ్రీరాముడి యొక్క సూత్రాన్ని పఠించి మరీ ముందుకెళ్ళి సూర్య నమస్కారాలతో ఉదయాన్నే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మళ్ళీ మంచి సత్ఫలితాలు కలుగుతాయని మరి చెప్తున్నారు. తదుపరి రాశి మిథున రాశి. మరి మిథున రాశి వారికి అదృష్ట సంఖ్యతో చూద్దాం. మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 4. మరి చాలా వరకు మనం కొన్ని కార్యక్రమాల పరంగా కానీ బిజినెస్ పరంగా కొన్ని హోల్డ్లో ఉన్నాయండి గురువుగారు, ఈ వారం అవిద్దాన్ని మరి కొంతమంది గుడి దగ్గరకు వచ్చి అడిగారు. ఖచ్చితంగా మీరు శివరాత్రి యొక్క దర్శన భాగ్యాన్ని మీకు లభించింది కాబట్టి ఈ వారం ఏదైనా సంకల్పం చేసుకుంటే శుభ ఫలితాలు ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఖచ్చితంగా మీరు చాలామంది వరకు మీరు కొంచెం దైవాత్మకంగా ఉన్నటువంటి దేవాలయాల్లో వేద పండితుల యొక్క ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ కూడాను ఏదైనా చెయ్యాలి చెందాలంటే అలాంటి పెద్దలను గౌరవ మర్యాదలుగా చక్కగా వారిని తీసుకొని మరి అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి మన మంత్ర శాస్త్రాలను అనుసరించిన పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు మీకు ఉండాలి. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి శుభ ఫలితాల కోసం మంచి ఘడియల కోసం వెళ్ళి అడగండి, చెయ్యండి. ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు.
మంచిగా ముందుకు వెళ్తారు. ప్రతి ఒక్కటే కూడా మీరు పట్టింది బంగారం అవుతుంది. ఈ వారం మరీ ముందుకు వెళ్ళటానికి సూర్య నమస్కారాలతో ఖచ్చితంగా ముందుకు వెళుతూ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో ప్రతి మంగళవారం కూడా మీరు అలాగే ఆ స్వామి సన్నిధానంకి వెళ్ళి చక్కగా చేయండి. ఖచ్చితంగా సత్ఫలాలు తీసుకుంటారు. ఆర్థికంగా ఆరోగ్యంగా కొంచెం కుదిరిపడతారు. అంతేకాకుండా చేసే ప్రతి పని కూడాను ఆ సంకల్పం తీసుకోండి, ఖచ్చితమైనటువంటి సత్ఫలితాలు తీసుకుంటారు. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. కొంతమంది చాలా వరకు నాకు చెప్తున్న విషయం ఏంటంటే, గురువుగారు ఈ ఆస్ట్రాలజీ పరంగా ఇంకా నేను ముందుకు వెళ్ళటానికి నాకేమన్నా అవకాశం ఇంకా త్వరగా రావాలి, ఇంకా నేను ఈ రాశిలో ఉన్నాను, నాకు ఉద్యోగ ప్రాప్తి, ఇప్పుడు మొన్న ఎగ్జామ్ రాసి వచ్చాను కొంతమంది చెప్పారు, గ్రూప్స్ అని చెప్పేసి అలాగ రకరకాల కొన్ని ఉన్నప్పటికీ కూడాను ఏదైనా సరే మీరు సంకల్పం ఒకటి తీసుకుని తమలపాకు మీద స్వస్తిక్ ముద్ర వేసి మీ ఇంటి మొదట్లో కానీ ఇంటి దగ్గర గోడ దగ్గర కానీ పెట్టండి. లేదా గుమ్మానికి దారంతో కట్టి ఒక 5 తమలపాకులు చక్కగా స్వస్తిక్ వేసి గోడ దగ్గర తగిలించండి. చక్కగా ఇలా తోరణంగా పెట్టండి. ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళారు అంటే అవ్వకుండా అయితే ముందుకు వెనక్కి రారు. ఖచ్చితంగా మీరు సత్ఫలితాలు తీసుకోవాల్సింది. ప్రతినిత్యము కూడా మీరు చేసే సంకల్పం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహామూల మంత్రాన్ని జపించి మరీ ముందుకు వెళ్ళండి. ప్రతినిత్యము కూడా సూర్య నమస్కారాలతో మీరు లేవండి. ఖచ్చితంగా సత్ఫలితాలు తీసుకుంటారు. నూతనంగా ఏదైనా చేయాలంటే ఈ వారం మీకు శ్రీకారం చుడతాయి, ఖచ్చితంగా పనులు అవుతాయి. ఆర్థికంగా మీరు ఎప్పుడైనా సరే ఎవరికైనా రుణాలు ఇచ్చి ఉంటే అవి రావడానికి ఆస్కారం ఉంది. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుంచి మరింత ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. ఈ యొక్క రాశి వారి ప్రతినిత్యము కూడాను ఆ సూర్య నమస్కారాలతో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరి ఆశీర్వాదంతో మరీ ముందుకు వెళ్తారని మరి రాశి వారు చెప్తుంది. తదుపరి రాశి సింహరాశి. మరి సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. మరి కొంతవరకు మనం రెమెడీస్ పరంగానే మరి చాలా వరకు ముందుకెళ్ళాము. మీకు అది విషయం తెలిసింది. ఆవాలు ఎప్పుడైనా సరే తీసుకోమని మొన్న వారం చెప్పాను. కొంత నరపోటు సంబంధించినటువంటి తెల్ల ఆవాలను తీసుకొని ఏదైనా సరే దేవాలయంలో హోమం జరుగుతున్నప్పుడు ఆ దేవాలయంలో నా తెల్ల ఆవాలతో కూడా అర్చన చేస్తూ ఉంటారు ఆ మంత్రఘోషలు. అది మీరు అక్కడ దానం ఇచ్చినా, శివ పంచాక్షరి నామాన్ని జపించినా, అదే దేవాలయంలో కూర్చొని ఆ శివుని ముందు 2 చేతులు జోడించి ఈ రాశి వారు ఈ వారం ఖచ్చితంగా మీరు సత్ఫలాలు తీసుకోవాల్సింది. మీరు చేసే ఏ పనైనా సరే ప్రతి సంకల్పము కూడా మీరు గొప్పగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. అంటే ప్రతినిత్యము కూడా వృత్తి రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, చదువులో ఉన్నటువంటి వారే కానీ, చదివి ఇప్పుడు ప్రజెంట్ రాస్తున్న వారే కానీ, నూతనంగా వివాహమైన వారే కానీ ప్రతి ఒక్కరూ కూడాను ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఈ వారం ఆ యొక్క దేవుని ముందు బ్రోకరిల్లి చేతులు జోడించి చక్కటి ఫలితం దక్కాలి అంటే ఆ స్వామిని మనస్ఫూర్తిగా మీ యొక్క బాధను చెప్పి ముందుకు వెళ్తే ఈ వారం ఈ రాశి వారు ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. మరీ ముందుకు వెళ్ళాలి. ప్రతినిత్యము కూడా ఉండాలి. నా సంకల్పం నేను అలాగే అదే కోరుకుంటున్నాను. నేను కూడా అదే కోరుకుంటున్నాను. మీరు మీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. కాశీ అన్నపూర్ణమ్మ ఆశీర్వాదం ఉండాలి. ఆ యొక్క దేవతలందరూ అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసే ఏ కార్యక్రమైనా సరే ఈ వారమైన సత్ఫలితాలు తీసుకుంటారు. తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. నూతన సన్నిహిత వర్గాల నుంచి, బంధువుల నుంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం తీసుకుంటారు.
ఎవరికైనా రుణాలు ఇవ్వాలంటే ఆలోచించే నిర్ణయం తీసుకుని ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ వారం అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి కన్య రాశి. మరి యొక్క కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. గత వారంలో మనం చెప్పిన విధంగా చాలా వరకు ముందుకు వెళ్తున్నాం గురుగారు. ఇంకా రెమెడీస్ పరంగా ఏమొద్దు, ఏం టెన్షన్ పడకండి అమ్మా, మీకు ఒకటే చెప్తున్నాను. ఎప్పుడైనా సరే కొంతమంది అన్నారు ఈ రాశివారు, గురుగారు రాత్రులు నిద్ర పట్టట్లేదండి, కొంచెం పీడకలలు వస్తున్నాయి, కొన్ని వ్యక్తిగతంగా చాలా వరకు బయట టెన్షన్స్, మానసికంగా పడుకోలేకపోతున్నాను, ఏదో రకరకాలటువంటి నాకు చెప్తా ఉన్నారు. మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్తున్నారు అంటే నేను చెప్పాను, ప్రతి ఒక్కరికి కూడాను ఆ యొక్క దేవుని అనుగ్రహం ఉండాలి. కాబట్టి మీకు ఉన్నటువంటి నమ్మకం, ఆ భగవంతుని నమ్ముకొని నిమ్మపండు చేతిలో పెట్టుకొని చక్కగా నమస్కారం చేసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోండి. ఏ కార్యక్రమం అయినా సరే అవ్వలేదు, ఇక్కడ నిరుత్సాహపడని, ఏం అవసరమైతే రెండో రోజు అవుతుంది, ఒక రోజు లేట్ అయితే రెండో రోజు, మూడో రోజు అలా అవుతుంది. దానివల్ల మీకు ఇబ్బంది ఏం లేదు. నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు ఖచ్చితంగా కడుక్కొని శిరస్సు మీద నీళ్లు జల్లుకొని చక్కగా లోపలికి వెళ్ళండి. కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తే మీరు ఎక్కడైతే సరే ఎన్ని ప్రదేశాలు దాటారో అవన్నీ మంచిగా ఉన్నాయని మీకు తెలుసా? ఎవరికీ తెలీదు. అది మంచిగా ఉందో, ఆ స్థలం మంచిగా ఉందో, ఇది ఉందో, అక్కడ ఉన్నదని ఎవరికీ తెలియదు. కాబట్టి మనం ఏం దాటామో, ఏం తొక్కామో, మన మానసికంగా పడుకోలేదని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఇంకా చెప్తా ఉన్నారు, శుభ్రంగా కాళ్ళు కడుక్కోండి. చక్కగా కాళ్ళు కడుక్కొని శిరస్సు మీద నీళ్ళు చల్లుకోండి, తడి పొడి లేకుండా నీట్గా మొత్తాన్ని కాళ్ళు తడిచేలాగా కడుక్కున్న తర్వాత తుడుచుకొని చక్కగా వెళ్ళండి. నేల మీద కూర్చొని భోజనం చేయండి. ఆ భూదేవి తల్లి మీకు ఉన్నటువంటి, మీరు కూర్చున్న స్థలం నుంచి ఆ తల్లి మీరు ఏదైతే ఉందో మొత్తం లాగేస్తుంది. అప్పుడైనా సరే మీలో మార్పు రాలేదు, ఇంకా కొంచెం అలాగే నిద్ర పడుతుంది అనుకుంటే నేను చెప్పాను, గుగ్గులం పొడితో ధూపం వేయండి. ఇల్లంతా కూడాను మనశ్శాంతితో ఉంటారు. ఆరోగ్య సమస్యలు మీకు దగ్గర కూడా దరిచారు. ఖచ్చితంగా ఈ రాశి వారు ఇలాంటి కార్యక్రమాలు చేయటం వలన ఎప్పుడు కూడా ఆటంకం ఎదురైంది, మనశ్శాంతి లేదు అనే ఆలోచన ఉండదు. ఖచ్చితమైనటువంటి అనుగ్రహం కోసం శివ పంచాక్షరి సూత్రాన్ని, ఆ పరమశివుడి మీకు ఆ యొక్క అనుగ్రహం ఉండాలి, ఆ అన్నపూర్ణమ్మ ఆశీర్వాదం ఉండాలి, మీ ఇల్లంతా సంతోషంగా ఉండాలి అంటే ఆ అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ రాశి వారు తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. నూతన సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు, ఆధ్యాత్మిక సేవలు పాలుపంచుకుంటారు. రుణ బాధలు ఏదైతే ఉన్నాయో, కోర్టుకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఈ వారం చాలా అంటే చాలా మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఎప్పుడైనా ఈ వారం అంతా కంటిన్యూషన్గా మీకు మనస్ఫూర్తిగా స్వామిని ఒక సింధూరంతో, ఆంజనేయ స్వామిని మీకు మంత్రాలు రానివారు ఎప్పుడైనా సరే వచ్చిన వాళ్ళు మా పుస్తకం చక్కగా తీసుకొని చదవండి. రానివారు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటే ఆ యొక్క సింధూరాన్ని ఆ స్వామి మీద అర్పించండి. ఖచ్చితంగా మీరు మనశ్శాంతిగా ఉంటారు. ఈ రాశి వారు మరీ ముందుకెళ్ళాలని నేను భావిస్తున్నాను. మీరు అనుకున్న కోరిక నెరవేరిన భగవంతుని నమ్ముతున్నాను. ప్రతి వారం కూడా ఇలాగే మీరు చేసే సంకల్పం గట్టిగా ఉండాలని నేను దృఢంగా తీసుకున్నాను. తదుపరి రాశి తులారాశి. మరి తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. మరి అంతకుముందు కూడా మనం చెప్పుకొని వచ్చాము. మరి గత వారంలో కూడా ఇలాగే కంటిన్యూషన్గా వెళ్ళాము. ప్రతినిత్యము కూడా మీరు చెప్పింది మీకు పాటిస్తున్నాం గురువుగారు అని మరి చెప్పారు. ఎప్పుడు కూడాను మీరు నిరుత్సాహపడద్దు. ఆ ఖచ్చితమైనటువంటి ఫలితాలు తీసుకోవడం కోసం మీరు ఈ వారంలోనే మీరు ఏదైనా సరే సంకల్పం చేసుకున్నారు అంటే ఆ శివ దర్శనం అయింది. కాబట్టి మీరు చేసుకున్న ఏ కార్యక్రమం అయినా సరే పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు సంకల్పం కూడా అంతే దృఢంగా ఉంటుంది. మరి ఒక శివరాత్రి ముందు మొన్న వెళ్ళొచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలామంది చెప్పొచ్చారు, గురుగారు శివుని యొక్క అనుగ్రహం తీసుకున్నాము, పంచామృత అభిషేకాలతో అభిషేకం చేశాము, మరి మాకు మనస్ఫూర్తిగా స్వామి అనుగ్రహం కలగాలి, మీరు కూడా మీ ఆశీర్వాదం కూడా కావాలని చెప్పన్నారు. ఖచ్చితంగా కలిగిద్దామా.
అంతేకాకుండా మీరు ఏ కార్యక్రమాన్ని చేయాలనుకుంటే ఇంకా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే శివదర్శనం అయింది కాబట్టి మరి ఈ వారం మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా మంచి ముహూర్తం, మంచి ఘడియలు తీసుకొని బిజినెస్ పరంగా కానీ ఏదైనా వృత్తిపరంగా కానీ ముందుకు వెళ్ళండి, ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. ఈ రాశి వారు ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి తీసుకునేటువంటి తగు జాగ్రత్తలు తీసుకొని ప్రతినిత్యము కూడాను శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించి ఖచ్చితంగా మీరు ఏదైనా సరే అనుకున్నది నెరవేరాలని ఆ భగవంతుని మరి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. సాక్షాత్తు అన్నపూర్ణమ్మ కాశీ అన్నపూర్ణమ్మ సహిత కాశీ విశ్వనాథుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి ప్రతినిత్యం ఉండాలి కాబట్టి ఆ భగవంతుని కూడా నేను అదే మనస్ఫూర్తిగా నేను వేడుకునేది. మీరు ఏ సంకల్పం చేసినా సరే మీకు నెరవేరాలని ఖచ్చితంగా నేను ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే చిన్న ముద్ర చెప్తాను. ఈ రాశి వారు మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా ఇంట్లో గుగ్గులంపుడితో ధూపం వేసి చక్కగా ఈ ట్రయాంగిల్లో మీరు చేతులు ఇలా పెట్టుకొని ఈ ట్రయాంగిల్లో ఇలాగా వేళ్ళని ఇలా పెట్టి ఈ ట్రయాంగిల్లో ఈ ఆకారంలో కనుక మీరు ఈ దేవుడి మందిరంలో పెట్టుకొని ఇలా కూర్చొని నమస్కారం చేసుకొని మీరు ఏదైతే సంకల్పం ఉందో ఆ మంత్రాన్ని పఠించండి. పఠించిన తర్వాత నుంచి కూడాను మీ మనస్సులో ఉన్న సంకల్పం మీకు తెలియకుండానే నెరవేరుతుంది. ప్రతినిత్యము కూడాను తూర్పు దిశ ప్రయాణం చేసి ఈ కార్యక్రమం మీరు ప్రతి వారం కూడా ఇలాగే వెళ్తే ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. సూర్యనారాయణ అనేటువంటి మూలమంత్రం జపించండి, సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి నూతన సన్నిహిత వర్గాలను మంచి కలయిక ఏర్పడుతుంది. అంతేకాకుండా మంచి వివాహానికి సంబంధించినటువంటి ముహూర్తాలు తీసుకుంటారు. ఆహ్లాదకరమైన కుటుంబ సభ్యుల ముందు పాల్పంచుకుంటారు. మరీ ముందుకు వెళ్ళటానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలగాలి కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకునే ఏదైనా సరే పట్టిందల్లా బంగారం అవ్వాలి. ఈ వారం చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మరి ఈ రాశి వారికి. తదుపరి రాశి వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. మరి చాలా అంటే చాలా చెప్పాల్సింది ఏంటంటే చాలా వరకు ముందుకు వెళ్ళిపోయినట్టే. వృత్తిరీత్యా కానీ ఏదైనా సరే స్టడీస్ పరంగా కానీ చదువుకుంటున్నామండి. ప్రతిసారి కూడాను ర్యాంక్స్ మాకు పలానా వస్తున్నాయి. పిల్లల పట్ల చెప్పేది నేను ఇప్పుడు ఏదైనా సరే చేయాలి అనే సంకల్పం మీలో ఉంది కాబట్టి పిల్లలకి దగ్గరికి వచ్చిన ఇలాంటి అవకాశాలు మీరు పెద్దలుగా తల్లిదండ్రులుగా మీరు వారికి ముందుండి చక్కటి ప్రోత్సాహాన్ని మంచి బలాన్ని ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ సంవత్సరంలో పూర్తయ్యే లోపు ఉద్యోగ స్థానంలో కూర్చుంటారు. గవర్నమెంట్ స్థానంలోనే నిలబడి మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలు అందుబాటులో ఉంటారు. చేసే సేవ ఏదైనా సరే పిల్లల పట్ల మీరు చూపించేటువంటి కృషి పట్టుదల వారిలో ఈ సంవత్సరం మీరు చూస్తూనే ఉంటారు. చూడండి, చాలా వరకు నేను చెప్పాను, చాలామందితో కూడా నేను చెప్పాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం తెలుసో తెలియకో చిన్న చిన్న మిస్టేక్లు మొక్కుబడి రూపంలోనే ఇంకోటి దయ సన్నిధానంలో మరి ఉండి చేయాలి అన్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేయండి. మొక్కుబడులు క్లియర్ చేసేయండి. అవి ఎవరికైనా పిల్లలకైనా రావచ్చు, మీకన్నా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కానీ మీరు చేసేటప్పుడు ఏదైనా సరే కొన్ని కార్యక్రమాలు ఎలాంటి పెద్దల సలహా తీసుకోవాలి, అనుభవజ్ఞులైన సలహాలు తీసుకోవాలి. అప్పుడే మీరు ఏదైనా ముందుకెళ్తారు. మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆర్థికంగా బయటపడతారు. చిరాస్తి పరంగా కూడా ఇంకా బయటపడతారు. కోర్టుకి సంబంధించింది ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి సందర్భం దగ్గరలోనే ఉంది. ఈ రాశి వారు ఈ వారం కోర్టు వివాదాలు ఏదైతే ఉన్నాయో నెరవేరేటువంటి సందర్భాలు దగ్గరలోనే ఉన్నాయి. అంతేకాదు మీరు చేసేటువంటి ఏ సందర్భం అయినా సరే దైవ దర్శనాలు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. దైవ దర్శనాలు మాత్రం ఈ సంవత్సరం మీరు ఏదైనా సరే ఏ స్థానంలో ఎక్కడ కూర్చున్నా ఏం చేయాలన్నా మీ దృఢంగా ఉండి తల్లిదండ్రులు అన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటున్నప్పుడు మీరు పట్టుదలతో కృషితో మీరు ఇంకా వెళ్ళాలి చేయాలనే తాపత్రయంతో రాత్రి పగలు చదవండి. ఎంత కఠోర దీక్ష చేస్తారో అంత మేలు బంగారంలాగా చక్కగా బయటపడతారు మీరు.
ఆ అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంకా ప్రయత్నం చేయండి. గవర్నమెంట్కి సంబంధించింది ఏదైనా సరే ముందుకు వెళ్ళిపోండి. చేసే ప్రతి సందర్భంలో కూడా మనస్ఫూర్తి దైవ దర్శనం చేసుకోండి. ఆర్థికంగా ఆరోగ్యంగా అప్రమత్తం వహించి తగు సన్నిహిత శ్రేయోభిలాషులైన మంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల నుంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పాల్పంచుకొని మంచి సందర్భం ఏర్పడుతుంది. ప్రతినిత్యము కూడా శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించి మరీ ముందుకెళ్ళాలి. ఈ వారం అంతా కూడాను అమ్మవారికి కుంకుమతో పసుపుతో ఈ రాశి వారు చక్కగా ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః కుంకుమతో పసుపుతో అమ్మవారి దగ్గర అర్చన చేయండి. ఖచ్చితంగా మీరు రిజల్ట్ తీసుకోవాల్సింది ఈ వారం ఏదైనా సరే. ప్రతిసారి కూడా నేను చెప్తా ఉన్నాను, నిమ్మపండు ఖచ్చితంగా తీసుకోండి, జేబులో పెట్టుకోండి. ఏదైనా దూర ప్రయాణాలు ఖచ్చితంగా వెనకడగా వేసే ప్రయత్నం లేదు, సక్సెస్ అయిపోయినట్టే. మీరు తూర్పు దిశ ప్రయాణం చేయండి. ఈ రాశి వారు ఆ యొక్క దేవీ దేవతల అనుగ్రహం ఉండాలి. సూర్య నమస్కారాలతో ముందుకు లేవండి. భూదేవికి నమస్కారం చేసుకొని ప్రయాణం చేయండి. సత్ఫలితాలు మీవే. ప్రతినిత్యము కూడా ఒకటే చెప్తే తల్లిదండ్రుల ఆశీర్వాదం మరీ ఇంపార్టెంట్. అది తీసుకొని ఏ కార్యక్రమం చేయండి, మీరు ఏదైతే అనుకున్నారో ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మరి ఈ రాశి వారు ప్రతినిత్యము కూడా చేసే సంకల్పం ఏదైనా సరే దృఢంగా ఉండాలి. నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఆ భగవంతుని అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. మరి తదుపరి రాశి ధనుసు రాశి. మరి ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4. మరి గత వారంలో మనం చెప్పుకున్నది ఏంటంటే, ఇలాగ ఏదైనా సరే సంకల్పం చేస్తున్నాం, కొన్ని మొక్కుబళ్ళు ఉన్నాయి స్వామి, మరి వెళ్తున్నాము, మరి చేసాము. ఆ చేసినటువంటి ప్రతిసారి కూడాను దర్శన భాగ్యం మాకు బాగా లభించింది. ఆ మొక్కుబళ్ళు కూడా మరి కొంతవరకు క్లియర్ అయిపోయినాయి. ప్రతిసారి కూడాను మాకు ఆ భగవంతుడి సేవలో సన్నిధానంలో ఉన్నంతసేపు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాము. చక్కటి వచ్చే అక్కడ కూర్చున్నాగానే ఆ భగవంతుని దర్శనం అవ్వగానే మంచి ఫోన్లోనే మాకు మంచి మంచి శుభవార్తలు కూడా మేము విన్నాం గురువుగారు అని చెప్పి కొంతమంది చెప్పారు. మరి చక్కడంగా మీకు చక్కగా భగవంతుని అనుగ్రహం ఉండాలి. అంతేకాకుండా ఏదైనా సరే చేయాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి నిత్యము కూడా ప్రతి వారము కూడాను మీరు ఆదివారమే తీసుకోండి. ఈ రాశి వారు పొలిమేర గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతకి సద్దోపారాన్ని నివేదన సమర్పించి ఆ తల్లిని మనస్ఫూర్తిగా ధ్యానించి చక్కగా మీరు ఆ తల్లికి పసుపు కుంకుమలతో చీర గాజులతో సమర్పించి ఆ ఆదివారం రోజునే ఆ తల్లికి ఇచ్చిన ఎడల ఖచ్చితమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. ఈ రాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా ఒక స్థానానికి వచ్చేస్తారు. కోర్టుకు సంబంధించిన వివాదానికి సంబంధించిన ఏవైతే ఉన్నారో, చిరాస్తికి సంబంధించిన ఏదైతే ఉన్నదో ప్రతిదీ కూడా ఈ వారం మంచి శుభవార్త వింటారు. చక్కటైన ఫలితాల కోసం శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించి, శ్రీరాముడి యొక్క ఖడ్గమాల సూత్రాన్ని పఠించి అఖండానికి మీకు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మరి ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ప్రతినిత్యము కూడాను మీరు చేసే ఏ సంకల్పమైనా సరే దృఢంగా ఉండాలి. ఆ మనస్ఫూర్తిగా స్వామిని వేడుకోండి. మీ కోరిక నెరవేరాలని నేను కూడా భావించే స్వామిని వేడుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతిసారి కూడాను నేను ఒకటే వచ్చాను, అందరికీ చెప్పేది ఒకటి, నిమ్మ పండుని జేబులో పెట్టుకొని మీ ప్రయాణం చేయడం వల్ల చాలా అంటే చాలా శుభ ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మరి చాలా వరకు ఈ రాశి వారు ఈ వారం ఏదైనా సరే సంకల్పం చేశారు అంటే ఖచ్చితంగా నెరవేరాల్సింది, మీకు ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అంతేకాదు మీరు ఈసారి ఈ వారంలో కూడా మీరు ఏదైనా సరే చేస్తున్నాను అంటే పట్టిందల్లా బంగారం అవ్వాల్సింది, అంత అద్భుతంగా ఉంది. మరీ చాలా అంటే మీరు ఏదో నేను చెప్తున్నాను కదని మీరు అనుకోవద్దు. మీ యొక్క కోరిక ఎంత దృఢంగా ఉందో అది నెరవేరుతుందని అర్థం. అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా ఈ వారం వింటారు. నూతనంగా ఏదైనా చేసినా సరే ఆర్థికంగా మీరు
ముందుకు ఒక స్థిమిత స్థాయికి వచ్చేస్తారు. ఏదైనా కార్యక్రమం తలపెట్టాలంటే దివ్యంగా అవుతుంది. వివాహమే కానీ, ఉద్యోగమే కానీ, చదువుకుంటున్న వారే కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సరే సంకల్పం చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే, నేను ఎప్పుడు చాలామందికి నేను గతం నుంచి ఒకటే చెప్పాను, తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసుకొని వారి యొక్క సేవని మనం ఎంతైతే తీసుకుంటామో మీకు ఎక్కడైనా సరే విజయం సిద్ధిస్తుంది. తల్లిదండ్రులకి నమస్కారం చేయండి. పాద నమస్కారం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది మనం ఎంత సేవ చేసుకుంటే నాకు అవ్వలేదు, నాకు ఆస్తికి సంబంధించింది ఇవ్వలేదు, ఇంకోటి అవ్వలేదు అని ఏ మైండ్లో పెట్టుకోవద్దండి. ఆస్తి ఉన్న వారికి ఆస్తి ఇచ్చారు, లేని వారికి ఆ భగవంతుడు మీరు వారిని ఎంతైతే చూసుకుంటారో ఖచ్చితంగా మీకు ఎక్కడైనా సరే మీరు రాజు అవ్వాల్సిందే. నాకు ఇవ్వలేదు కదా అని ఇప్పుడు హాస్పిటల్ పాలంగా ఉన్నారు, కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారు, ఇంట్లో కొంచెం లేవలేని పరిస్థితిలో ఉన్నారు, రకరకాలుగా ఉన్నప్పుడు వారిని మనం ఎప్పుడైనా సరే కించపరిచేలా కానీ, మన వ్యక్తిగత భాషనే కానీ, మన వ్యక్తిగతంగా ఆలోచన కానీ ఎప్పుడు చేయకండి. మీరు ఏ సంకల్పం చేసినా తల్లిదండ్రులు కుదిరినంత వరకు మీరు చెప్పండి. కుదరలేదు అని అంటే కనుక తర్వాత మీరు ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఎందుకంటే మనకి మరీ ముఖ్యంగా తల్లిదండ్రులే, ఆ తర్వాత ఎవరైనా సరే. నేను ఒకటే చెప్తాను, నాకు ఏదైనా సరే నా తల్లిదండ్రుల తర్వాతే నాకు ఏదైనా చెప్తాను. నేను ఎవరైనా సరే, చాలామందికి ఆ విషయం తెలుసు. నేను ఎవరు అడిగినా సరే ఏ కార్యక్రమం చేసినా ముందు నేను మాతృదేవోభవ, పితృదేవోభవ ఇలాంటి మనం తీసుకునే ఉన్నాం. చాలామందికి ఈ రోజుల్లో కూడా పిల్లల స్కూల్లో కూడా చెప్తూ ఉంటారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్ష పరబ్రహ్మ తస్మై గురువే నమః. అంటే గురువుడికి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క పద్యాల్లోనే మనం ఎంత ఆనందపడాలంటే ఆ మంత్రాల్లోనే ఎంతో తెలియనటువంటి అనుభూతి కలుగుతుంది. అందుకే మరి చెప్తున్నా, పిల్లలకి ఇలాంటివి నేర్పించండి, ఆధ్యాత్మికంగానే నేర్పించండి. సెల్ ఫోన్లు పక్కన పెట్టేసేయండి. ఆ సెల్ ఫోన్లు ఇచ్చి మీరే సగం పాడు చేసేస్తున్నారు. అది మీరు చూసుకొని ఆ పిల్లల పట్ల మీరు చేసే ఏదైనా సరే సంకల్పం గొప్పగా ఉండాలి. ఏ కార్యక్రమం చేసినా మీకు చాలా అంటే మెరుగుపడాలని నేను అనుకుంటున్నాను. ఆధ్యాత్మికంగా మరి దైవ చింతనలో ఉండండి. ఆ శివానుగ్రహం ఖచ్చితంగా మీ కటాక్ష ప్రాప్తి మీరు కలగాలి. తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ రాశి వారు ఈ వారం ఖచ్చితమైనటువంటి ఫలితాల కోసం శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి ఖచ్చితంగా ముందుకు వెళ్తే సత్ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వరకు అదృష్ట సంఖ్య చూద్దాం. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. చాలా అంటే చాలా వరకు ఒకటి చెప్పాలి, ప్రతి వారము కూడా ప్రతి వారంలో వచ్చే ఈ వారము అలాగే వారం జరిగే ఈ రాశి ఫలాల పరంగాను చెప్తా ఉన్నాను. కుంభరాశి వారికి కొన్ని అనివార్య కారణాల వలన ఒక ఆలస్యం అయినా ఇబ్బంది పడకండి. కానీ మీరు చేసే ఏ సంకల్పమైనా సరే ఇకపై ఈ శివరాత్రి అయిన తర్వాత నుంచి కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా మీరు ఫలితాలు తీసుకున్నట్టే. పట్టిందల్లా బంగారం అవ్వాల్సిందే. అంతటి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి రానున్న రోజుల్లో. కుంభరాశి వారిని కాదు, ఈ రాశి వారు ఎవరైనా సరే మహాకుంభమేళాకి వెళ్ళి వచ్చిన వారు ఎవరైనా సరే ఉన్నారు చూసారు, ఆ నీళ్ళు వెళ్ళలేని వారికి ఎవరికైనా ఇవ్వండి. వెళ్ళి ఆ నీళ్ళు శిరస్సు మీద జల్లుకోమని చెప్పండి. అసలు ఎవరైనా సరే ఈ రాశి వారైనా కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా మేలిమి బంగారం లాగా మెరిసిపోతూ ఉంటారు. మీరు ఏదో ప్రసాదం ఇచ్చారు ఇంకోటి ఇచ్చారని కాదు, ఆ వచ్చిన వరం అలాంటిది కాబట్టి అంత ఆనందపడతారని నేను మేలిమి బంగారంగా చెప్పాను. అందుకని ఈ రాశి వారు ఈ వారం ఏదైనా సరే సంకల్పం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. తూర్పు దిశ ప్రయాణం చేయండి. నూతన సన్నిహిత వర్గాలకు మంచి కలయిక ఏర్పడుతుంది. బంధుమిత్రులు ఆహ్లాదకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు. ప్రతిసారి కూడా ఎప్పుడు చెప్తున్నా, ఆర్థికంగా ఎవరికైనా ఇచ్చేటప్పుడు మీరు ఆలోచించుకొని ఇవ్వండి. వస్తాయా రావా అని ఆలోచించుకొని ఇవ్వండి. మొహమ్మే చెప్పండి, ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు. మీరు తీసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగడం, మీరు ఇవ్వలేదని చెప్పి రోడ్డు మీద ఎక్కడో ఇచ్చేయడం, మనశ్శాంతి లేకుండా మీరు ఏమి చేయొద్దు. కానీ మీకు ఖచ్చితంగా సత్ఫలితాలు ఉన్నాయి. ఈ రాశి వారి మరీ ముందుకెళ్ళాలి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తదుపరి రాశి మీనరాశి. మీనరాశి మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4. మరి మనం ఎప్పుడు చెప్పుకుంటానే వచ్చాము, చాలా అంటే చాలా మీనరాశి వారికి తెలిసినటువంటి కొన్ని కార్యక్రమాల్లో వివిధ పుణ్యక్షేత్ర సందర్శనలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు. అంతేకాకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా మనకి ఏదైనా రావాలి అని మంచి తపనలో ఉన్నారు. చాలామంది నాకు చెప్పొచ్చారు ఏమిటంటే, గురుగారు మేము చేసిన ఏ సంకల్పమైనా సరే చాలా గొప్పగా ఉంది, మీరు చెప్పినట్టే వెళ్తున్నాము, ఇంకా ఏదో చెయ్యాలని. అంటే నేను ఒకటే చెప్తున్నాను, లేని వారు ఎవరైనా భిక్షాటన చేస్తే 2 ఇడ్లీ తీసుకెళ్ళి వాళ్ళకు ఇవ్వండి. చక్కగా ఏదన్నా పొట్లం కట్టేసి చక్కగా శుభ్రంగాను గుడి మెట్ల మీద ఉంటారు, వారికి ఇవ్వండి. 2 ఇడ్లీ ఇచ్చేసేయండి. మీరు ఎప్పుడైనా సరే మీకు అనిపిస్తే కనుక అసలు చూడండి, తెలియనటువంటి అనుభూతి మీకు పొందుతారు. వాళ్ళకి ఇచ్చారని కదా, భగవంతుడు ఎప్పుడెప్పుడా ఏం చేస్తున్నాడా అని ప్రతిదీ అంచనా వేస్తూనే ఉంటాడు. అలాంటి భగవద్నామ స్మరణలో ఉన్నవంటి మనలాంటి వాళ్ళకి ఇలాంటి ఒక చిన్న చిన్న మెరాకిల్ జరుగుతూనే ఉంటాయి. మీరు ఇచ్చి చూడండి, జరగదా మీకు అర్థమవుతుంది. ఆవుకి టమాటాలు బెల్లము పెట్టండి. ఈ రాశి వారిని కదా, ఎవరైనా సరే ఆవుకి బెల్లము టమాటాలు పెట్టండి. ఖచ్చితంగా వివాహం ఎవరికైతే లేట్ అవుతుందో, వివాహం ఎవరికైతే మీకు కొంచెం అవ్వట్లేదని అనుకుంటున్నారో, సంతానం గురించి ఇబ్బంది పడుతున్నారో, మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, చాలామంది చూస్తూ ఉన్నాను. ఒక చిన్న విషయం చెప్పాలి, ఇదివరకట్లో గతంలో కానీ ఇదివరకు రోజుల్లో కానీ ఆవు ఎక్కడ కనిపించినా సరే తోక భాగాను చక్కగా పసుపు రాసి ఒక 100 బొట్లు పెడితే ఎంత నిండుగా ఉండేదో. అసలు ఆవు కాదుగా కనీసం ఒక 100 ఆవులు 1000 ఆవులు కనిపించినా సరే ఒక్క ఆవు కూడాను ఒక బొట్టు కాదుగా ఎవరో పెట్టట్లేదు. ఇళ్ల గుమ్మాల ముందు నుంచే వెళ్తూ ఉంటాయి, రోడ్ల మీద కనబడదు. రోడ్ల మీద ఎలాగో మీరు పసుపు కుంకాలు ఇచ్చుకొని తిరగలేరు కాబట్టి ఇళ్ళకాడు వచ్చినప్పుడు రాయండి. చక్కగా తోక భాగాన చాలా అంటే పుణ్య ప్రదేశం. సాక్షాత్తు పరమశివుడికి ఒక చిన్న ఉపదేశం ఇచ్చిన సందేహం ఇచ్చినటువంటి తోక భాగం. అలాంటి పరమాత్ముని యొక్క తోక భాగాన్ని మనం నందిగా భావిస్తున్నప్పుడు వెళ్తున్నాము కదా దేవాలయం. గోమాత అంటే చాలామందికి ఎలాగుంటుందో మీకు తెలుసు, ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుందో తెలుసు గోమాత గురించి. అలాంటి గోమాత మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు చక్కగా పసుపు రాసుకోండి. చక్కగా పసుపు తీసుకొని బొట్లు పెట్టేసి చక్కగా నుదుటి మీద వెంకన్న బాబు నామం కానీ కస్తూరి తిలకంగా నామం కానీ ఏదైనా పెట్టండి. ఆ తోక భాగాన్ని ఏ ఆవుకే ఉండట్లేదు, అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఆ సాంప్రదాయం ఎక్కడ పోయిందో మరి నాకు తెలియట్లేదు. చాలామంది ఒక తప్పు చేస్తున్నారు, ఏదో పెట్టేసాము అయిపోయింది కదా అంటే కాదండి. ఆ గోమాతకి మీరు చేసినటువంటి ఫలితం ఎన్నో వేల రెట్లు పవర్ తీసుకొచ్చి పెడుతుంది మీకు. మీరు అలాగే చూస్తూ ఉండండి. చాలామంది కూడా ఈ రాశి వారు అంటూ ఉన్నారు, కొన్ని ఇబ్బందులు ఉన్నా ఏదన్నా ఉన్నా సరే నేను కూడా చాలామంది కూడా ఇదే చెప్పొచ్చాను. అంతకుముందు కూడా నేను ఒకసారి బయట కనిపించినప్పుడు దేవాలయంలో ఇలాగే చెప్పాను. నేను ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా ఫలితం తీసుకుంటారు. ఆ చేసి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు నాకు, గురుగారు నేను ఏదో అనుకున్నానండి, తెలియని అనుభూతి కలిగింది మాకు. అసలు ఒకటి అనుకుంటే మాకు వేరే కార్యక్రమం అసలు రాలేదనుకున్నది ఖచ్చితంగా నెరవేరింది గురుగారు, మీ మాట మాకు చాలా అని చెప్పన్నారు. మరి రాశివారు ఎప్పుడు కూడాను ఏదైనా సంకల్పం చేస్తే తల్లిదండ్రుల పాద నమస్కారం చేసుకొని మరీ ముందుకెళ్ళండి. అంతేకాకుండా నేను చెప్పిన ప్రతి నిత్యము కూడా పాటించండి. అంతేకాకుండా మీరు చేసే ఏ సంకల్పం గొప్పగా ఉండాలి, గర్వంగా ఉండాలి. తూర్పు దిశ ప్రయాణం చేయండి. నూతన సన్నిహిత వర్గాలు కలయిక మంచిగా ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పాల్పంచుకుంటారు. ప్రతి నిత్యము కూడా శివ పంచాక్షరి సూత్రాన్ని తీసుకొని మరీ ముందుకెళ్తే సత్ఫలితాలు కలుగుతాయని మరి తెలియజేస్తున్నా. అలాగే ఈ 12 రాశుల వారికి గాను మరి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు నా యొక్క కేరళ ఆస్ట్రాలజీ అనుసరించి మరి మా గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో అనుగ్రహంతో మరి మీ ముందుకు వస్తున్న మరి యొక్క ఎంటీవీ వారు మరి యొక్క కార్యక్రమాన్ని మరింత అద్భుతంగా తీసుకొచ్చారు. మరి యొక్క ఎంటీవీ తెలుగు ప్రేక్షకుల ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. అంతేకాకుండా మీరు చేసే ఏదైనా సరే దైవాత్మకంగా మరి కొన్ని సంవత్సరాలుగా నేను ఈ ఆస్ట్రాలజీలో ఉండి కొన్ని వివిధ సంప్రదాయ కార్యక్రమాలు పాల్పంచుకుంటూ ఈ యొక్క కేరళ తంత్రశాస్త్రాలను అనుసరించి మరి నంబూద్రిగా నేను మీ ముందుగా ఉండి కేరళ సంప్రదాయంలో అయ్యప్ప పడిపూజలు చాలా అంటే చాలా అద్భుతంగా మీ అందరికీ తెలిసిందే నేను చేస్తూ ఉన్నాను.
ప్రతిసారి ఒక శాసనాలతో, ముద్రలతో, అష్టమ శాసనాలతో, ప్రతి ఒక్క మంత్రముద్రలతో మీ ముందుకు వచ్చి ఒక కారళ శాసనాలతో మీ ముందుకు వస్తున్నాను. అది ఒక భగవత్ సంకల్పంగా నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో మరి మీ ముందుకు వచ్చాను. మీ యొక్క కోరికలు బలంగా ఉండాలి, మీరు నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరి ప్రతినిత్యము కూడా ఏ సంకల్పం చేసినా సూర్యుడిని నమస్కారాలు చేసుకొని భూదేవి ఆశీర్వాదం తీసుకొని ముందుగా ఉండి ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. స్వస్తి. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.